హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ప్రొఫెషనల్గా క్రియేట్ చేయాలో అనేది చూపించబోతున్నాను. ఇక్కడ ముందుగా గూగుల్లో naukri.com అని టైప్ చేసి సెర్చ్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ లాగిన్ అండ్ రిజిస్టర్ అనే బటన్స్ కనిపిస్తున్నాయి కదా. లాగిన్ అనే దానిపైన క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అని ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ పాస్వర్డ్ మీరు ఓన్గా క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ అండ్ మొబైల్ నంబర్. ఇంకా ఇక్కడ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐఎమ్ ఫ్రెషర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇది నేను ఫ్రెషర్స్ కోసం చూస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఫ్రెషర్ అని క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి. బెంగళూరు ఆర్ హైదరాబాద్ వాటెవర్ మీరు సెలెక్ట్ చేసుకొని సెండ్ మీ ద నోటిఫికేషన్స్ ప్రమోషన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఓకే కొడితే ఇంకా ఇక్కడ ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి ఆర్ మీ మొబైల్ నెంబర్కి. ఇది యాడ్ చేసి వెరిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. హైయెస్ట్ డిగ్రీ పాసింగ్ ఆర్ యూఆర్ కరెంట్లీ డూయింగ్. సో ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ అని ఇచ్చి కోర్స్ డీటెయిల్స్ బీఈ ఆర్ బీటెక్, కోర్స్ టైప్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, స్పెషలైజేషన్ ఇన్ కోర్స్, యూనివర్సిటీ, ఇంకా స్టార్టింగ్ డేట్, ఇయర్ టు పాసింగ్ ఇయర్, ఇంకా గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. పర్సంటేజ్ ఆర్ గ్రేడింగ్ సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్ కూడా యాడ్ చేయాలి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఎడ్యుకేషన్, మీ డీటెయిల్స్ మీరు యాడ్ చేయాలి. ఇక్కడ సిజిపి ఆర్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్, ఎగ్జాంపుల్ C++, జావా, డేటా స్ట్రక్చర్, ఇంకా డిజిటల్ మార్కెటింగ్. మీ ఇష్టం, ఏదైనా మీ ఇంట్రెస్టెడ్ స్కిల్స్ యాడ్ చేసి ఇక్కడ డేటా స్ట్రక్చర్ ఇవన్నీ సజెస్ట్ చేస్తుంది. స్కిల్స్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇది జస్ట్ 40% ప్రొఫైల్ కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, యాడ్ ఫోటో కొట్టాలి. ఈ విధంగా ఈమెయిల్ ఐడి, లెఫ్ట్ సైడ్కి కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. వెరిఫై చేయాలి. ఈమెయిల్ ఐడికి కోడ్ వెళ్తుంది, లింక్ దానిపైన క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్, కెరియర్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇది వచ్చేసి ఏంటి, లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ అవైలబుల్ ఇన్ వీక్స్ ఆర్ 15 days, 1 month, 3 months, అండ్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ బెంగళూరు, హైదరాబాద్, ఎనీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిఫర్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి సేవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కీ స్కిల్స్, లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఎన్ని లాంగ్వేజెస్ వస్తుందో అన్నీ యాడ్ చేసి సేవ్ చేసుకోవాలి. అండ్ ఇంటర్న్షిప్, మీకు ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉంటే ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి. ఇంకా ప్రాజెక్ట్స్, మీరు కాలేజ్లో ప్రాజెక్ట్ చేశారా లేక పర్సనల్గా ఏమైనా అవుట్ సైడ్ ప్రాజెక్ట్ చేశారా అని డీటెయిల్స్ యాడ్ చేయాలి. అండ్ ప్రొఫైల్ సమరీ, ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఫ్రెషర్స్కి చూపిస్తున్నా కాబట్టి నో ఎంప్లాయ్మెంట్, అకాడమిక్ అచీవ్మెంట్స్, అండ్ ఇంకా రెజ్యూమే, మీరు అప్డేటెడ్ రెజ్యూమే యాడ్ చేయాలి. ప్రొఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా 100% కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ మీరు అప్లై చేసిన జాబ్స్ కానివ్వండి, మీకు రిక్రూటర్స్ రీచ్ అయిన మెసేజెస్, సెండ్ చేసిన మెసేజెస్ కానివ్వండి, నోటిఫికేషన్ వస్తాయి. ఈమెయిల్ ఐడికి లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్కి కూడా ఇట్లా షార్ట్ మెసేజెస్ కూడా వస్తాయి, SMS కూడా వస్తాయి అన్నమాట. మీరు ఒక ఈమెయిల్ ఐడితో ఒకే ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మీకు కావాలంటే మల్టిపుల్ ఈమెయిల్ ఐడితో కూడా మీరు ప్రొఫైల్స్ క్రియేట్
చేసి మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ గూగుల్లో లింక్డ్ఇన్ సైన్ అప్ అని టైప్ చేయండి. లింక్డ్ఇన్ సైన్ అప్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సైన్ ఇన్ ఇంకా జాయిన్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ నౌ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆర్ కాంటాక్ట్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ యాడ్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి అగ్రీ అండ్ జాయిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ అని వస్తుందన్నమాట. ఇది వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ లొకేషన్ అడుగుతుంది అనమాట. మీ ఈ లొకేషన్ యాడ్ చేసేసి నెక్స్ట్ దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. యూనివర్సిటీ, ఇంకా స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ స్టార్ట్ ఇయర్ అండ్ ఎండ్ ఇయర్. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్, వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్. మీరు ఫ్రెషర్ కాబట్టి ఇక్కడ ఫ్రెషర్ అని యాడ్ చేయండి. ప్రిఫర్ లొకేషన్ యాడ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు స్టూడెంటే కాబట్టి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇది కూడా అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ అని యాడ్ చేసి క్లిక్ చేసి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇది సజెస్ట్ చేస్తుంది అనమాట. కొన్ని కాంటాక్ట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే కొన్ని రిలేటెడ్గా ఉన్న ప్రొఫెసర్స్ కానీ, స్టూడెంట్స్ కానివ్వండి, వర్క్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి ఇక్కడ ఉంటారు. మీరు వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ స్కిప్ ఫర్ నౌ అని టైప్ చేస్తే, ఇక క్లిక్ చేస్తే ఇలా ఈ విధంగా ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్ ప్రొఫైల్ కాదు. అండ్ ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఇమేజ్ దానిపైన క్లిక్ చేస్తే ఇమేజ్ ఎలా ఉండాలి అంటే, మనం నార్మల్గా వాట్సాప్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసినట్టు ఉండకూడదు అనమాట. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఫోటో అనేది ఇలా ఫేస్ క్లియర్గా కనిపించాలన్నమాట. ఈ విధంగా అప్లోడ్ ఫోటో అంటే ఇది విండో ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఫోటో ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, బట్ అవన్నీ నార్మల్ ఫొటోస్ అనమాట. సో మనం ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, మన వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కానీ మనము క్రియేట్ చేసి మనం పెడితే చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపెన్ టు జాబ్స్ అని ఉంటుంది. అది కూడా క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సజెస్ట్ చేస్తుంది మనం ఇక్కడ మన రెజ్యూమే కూడా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ యువర్ రెజ్యూమే, రివ్యూ అండ్ ఎడిట్ యువర్ రెజ్యూమే, సెలెక్ట్ రెజ్యూమే అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ రెజ్యూమే అప్లోడ్ చేస్తే అక్కడ ఫ్రంట్ పేజ్లోనే కనిపిస్తుంది అనమాట మీ రెజ్యూమే. రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్తో పాటు ఆ రెజ్యూమే కూడా హైలైట్ అవుతుంది. ఇంకా మై నెట్వర్క్ అనే పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది స్టార్టింగ్ క్రియేట్ చేస్తాం కాబట్టి నెట్వర్క్ అనేది లేదు. సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ వన్ అని చూపిస్తుంది. సో మనం ఫాలో చేస్తూ ఉంటే మన నెట్వర్క్ బిల్డ్ అవుతూ ఉంటే అప్పుడు చూపిస్తుంది అనమాట.
ఇంకా ఇక్కడ మనము గ్రూప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. లేక నార్మల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా డెవలపర్ అని టైప్ చేస్తే అక్కడ చాలా గ్రూప్స్ వస్తాయన్నమాట. మనం ఆ గ్రూప్‌ని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవుతే మల్టిపుల్ పీపుల్ అరౌండ్ లాక్స్ టుగెదర్ పీపుల్ ఉంటారు. మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తున్నది మనం చూస్తూ మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చనమాట. 100+ గ్రూప్స్ ఉన్నాయి. మీరు ఈజీగా అలా జాయిన్ అవ్వచ్చు. ఇలా రీసెర్చ్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు డీటెయిల్ అనేవి తెలుస్తుందనమాట. జాబ్స్ కానివ్వండి, ఇంకా గ్రూప్స్ గురించి కానివ్వండి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అని మీకు తెలుస్తుంది. ఇంకా జాబ్ కూడా ఇలా ఐఎన్ అని లింక్డ్ఇన్‌ది లోగో ఉంది కదా! దాని పక్కన మనము జాబ్స్ కూడా యాడ్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను జావా డెవలపర్ అని టైప్ చేసి చూస్తున్నాననమాట. అండ్ ఇక్కడ మీరు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ప్రిఫరెన్స్ బట్టి. వర్క్ ఫ్రమ్ హోమా, హైబ్రిడా, బోత్, మళ్ళీ లొకేషన్ వైస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, పర్టికులర్ కంపెనీ ఇదే కంపెనీ కావాలన్నా కూడా మనం యాడ్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటే ఇలా యాడెడ్ ఫిల్టర్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి. ఇన్ డీటెయిల్డ్ జాబ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇన్ డీటెయిల్డ్ ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. మీరు కనెక్ట్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా రిక్రూటర్ ఎవరైనా మెసేజెస్ చేస్తే కూడా మెసేజెస్ ట్యాబ్లో ఉంటుంది. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి జాబ్స్కి అప్లై చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనేది ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. మీకు మొబైల్లో కావాలి అనుకుంటే సేమ్ యాక్సెస్ ప్లే స్టోర్లోకి వెళ్ళి naukri.com నౌకరీ సెర్చ్ చేయొచ్చు. అండ్ లింక్డ్ఇన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.